హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ అలసందలతోటి గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను అలసందల్ని మార్నింగే బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు టైము 7 అయింది. ఇప్పుడు చూస్తే బాగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మనం వడల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పిండి అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ పిండిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయింది. ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు గారెలు వేసేసుకుందాము. ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. అసలు తింటున్న కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా మంచిది, తింటే కూడా హెల్త్కి. అలసందలు కదా, ఇందులో ప్రోటీన్స్ బాగా ఉంటాయి, మనకు ఫ్యాట్ ఉంటుంది, అందులో ఫైబర్ ఉంటుంది. చాలా మంచి హెల్దీ అన్నమాట. హెల్దీ రెసిపీ ఇది. ట్రై చేయండి. డైరెక్ట్గా తీసుకోవడం కంటే గారెల్లా తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి కదా, ఇష్టంగా తినేసేయచ్చు. అదనమాట విషయం. ఈ విధంగా అన్నీ కూడా ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి. నేను డైలీ చేస్తూ ఉంటానండి అలసందలతోటి. మామూలుగా మా పిల్లలు ఇలా చాట్ చేస్తాం కదా, అట్లా చేస్తే తినరన్నమాట. అందుకని నేను గారెలే చేస్తాను. గారెలు అయితే తినేస్తుంటారనమాట. అందుకని రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని అన్నీ కూడా తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయాయి అలసందలు గారెలు మనకు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ముందు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.